ఐపీఎల్ ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు మే 18 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కీలక మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ లోకి ప్రవేశిస్తుంది. ఈ మ్యాచ్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ లోకి ప్రవేశించవచ్చు. ఎందుకంటే ప్లస్ 0.528 నెట్ రన్ రేట్తో సిఎస్కే మొత్తం 14 పాయింట్లను కలిగి ఉంది. అదే సమయంలో ఆర్సీబీ నికర రన్ రేట్ ప్లస్ 0.387.12 పాయింట్లను కలిగి ఉంది. అంటే ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించాలంటే కేవలం 14 పాయింట్లు సేకరిస్తే సరిపోదు. బదులుగా ఆ జట్టు నెట్ రన్ రేట్లో కూడా సిఎస్కే జట్టును అధిగమించాల్సి ఉంటుంది. ఇందుకోసం సిఎస్కే ఇచ్చిన లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అలాగే కనీసం 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంది. అంటే ఆర్సీబీ మాత్రమే 14 పాయింట్ల నెట్ రన్ రేట్లో సిఎస్కేని అధిగమించి ప్లే ఆఫ్స్కి ప్రవేశించగలదు. చెన్నై సూపర్ కింగ్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీని ఓడించిన ప్లే ఆఫ్కు వెళ్లే అవకాశం దక్కుతుంది. అలాగే సిఎస్కే జట్టు 18 పరుగుల కంటే తక్కువ తేడాతో ఓడిన ప్లే ఆఫ్స్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఈ మ్యాచ్లో ఓడిన సిఎస్కే ప్లే ఆఫ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్లోకి ప్రవేశించాలంటే మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేయాల్సి ఉంటుంది, లేదా కనీసం 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది.